అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలను గురువుగారు చక్కగా పరిష్కరిస్తారండి. సమస్యలు లేనివారంటే ఎవరున్నారు కదా! కాబట్టి ఒకసారి ప్రయత్నం చూడండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9398344096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. 100% వశీకరణం చేయబడును. మరి ఇవాల్టి మన వీడియోలో తులారాశి వారికి 11, 12, 13, 14 తేదీలలో మీరు ఈ దుస్థితి రావడానికి గల కారణాలేమిటో, అసలు ఎవరి వల్ల మీకు ఇలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే గనుక మన ఛానల్ గాని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి తులారాశి వారికి ఈ జీవితం ఇలా నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలే. ఇవి ఇంకా మీకు చేతిలోనే ఉన్నాయి. మీ జీవితాన్ని మీరే మార్చుకోగలరు. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగా ముఖ్యంగా వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వారు కష్టాలు అనుభవించడానికి, ఇటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకోపోవడానికి, మీరు మీ జీవితం నాశనం కావడానికి, మీరు జీవితంలో మీ కష్టాలను అనుభవించడానికి ఈ 4 ప్రధానాల కారణాలు ఏమిటంటే అవి. అలాగే ఇక ఎటువంటి అవకాశం మీరు ముందుంది, ఏ విధంగా మీరు మీ జీవితాన్ని మంచి మలుపు తీసుకొని రావచ్చు అంటే వీరికి వీరే తలరాతను మార్చుకోవచ్చు. ఈ ప్రధాన విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. మరి తులారాశి వారు నక్షత్రంలో 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, లోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి వారికి పరిగణించబడతారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా మనం వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక ప్రజలందరినీ ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా వీరితో కొంచెం సమయం స్పెండ్ చేస్తే చాలు, తొందరగా వీరికి ఫ్రెండ్స్గా మారిపోతూ ఉంటారు. వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ తులారాశి వారి వ్యక్తులతో షేర్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రజాకర్షణను ఈ తులారాశి వారు కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఉద్యోగ జీవితంలో కావచ్చు, లేకపోతే ఇంకా ఇటువంటి అవకాశాలలో కోసం ఎదురు చూస్తున్న వారు, లేకపోతే చదువుతున్న వ్యక్తులు ఎవరైనా సరే ఎప్పుడు కూడా ఈ విషయాలైనా సరే ఛాలెంజింగ్గా తీసుకుంటారు. జీవితము వీరు ఉన్నత స్థాయికి ఎదగటానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ సమయంలో తులారాశి వ్యక్తులు వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే కనుక ఇంకా ఈ సమయంలో మీ జీవితం ఈ విధంగా కావడానికి, అంటే మీ దుస్థితి రావడానికి, మీ జీవితం నాశనం కావడానికి ఈ 4 ప్రధాన కారణాలే. ఇవి గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అంటే ఒక జీవితంలో ఎటువంటి కారణం చేత ఈ సమయంలో ఈ యొక్క పరిస్థితి ఎదుర్కొంటున్నారో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ప్రధాన కారణం ఏంటి అనే వివరాలు కనుక చూసినట్లయితే కనుక ముఖ్యంగా తులారాశికి చెందిన వ్యక్తులు చాలా కాలం క్రితం కావచ్చు, లేకపోతే కొద్ది రోజుల కిందట కావచ్చు, ఎవరైనా వ్యక్తిని నమ్మించి మీరు మోసం చేసినట్లయితే కనుక మీ యొక్క జీవితం ఈ సమయంలో ఈ విధంగా నాశనం కావడానికి ఇదే ప్రధానమైన కారణమని గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఎవరైనా వ్యక్తిని నమ్మించి మీరు ఆర్థికంగా చాలా నష్టపరిచినా, అది వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి వాటిని తిరిగి పొందకపోవటం ద్వారా కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాల ద్వారా కావచ్చు, ఈ విధంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు మధ్యలోకి వెళ్ళి చిక్కుకొని సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఈ సమయంలో ఈ పరిస్థితిని తెచ్చుకున్నారు. ఈ యొక్క కారణానికి మీరు చెందిన వారేమో ఒక్కసారి గమనించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అంటే మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాల విషయంలో ఎవరైనా వ్యక్తిని గుడ్డిగా నమ్మి మీరు కనుక మోసపోయి ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు ఈ రకంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోవడానికి అదే ప్రధాన కారణమని గుర్తించాలి. అంటే అటువంటి పరిస్థితి కనుక మీకు రాకపోయినట్లయితే ఈ సమయంలో మీ యొక్క జీవితం చాలా ఆనందంగా సాగిపోయేది. కాబట్టి మీ జీవితంలో ఎటువంటిది జరిగింది అని గుర్తుంచుకొని, అలాగే ఎటువంటి అవకాశం మీ ముందు ఉన్నదాని ద్వారా మీరు మళ్ళీ తిరిగి మీ యొక్క తలరాతను మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మరో కారణం ఏమిటంటే గనుక ప్రేమ వ్యవహారాలు. అంటే చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతకుముందు చాలా ఆనందంగా గడిపించిన వ్యక్తులు, చాలా ఆనందంగా సమయాన్ని వెచ్చించిన వ్యక్తులు, స్నేహితులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, చాలా ఆనందంగా సమయాన్ని గడిపినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో చాలా మానసికంగా కుంగిపోయి ఉన్నారు. అంటే
జీవితంలో ఇక ఏమీ మిగలలేదు అనే భావనలోకి వచ్చేస్తారు. దానికి కారణం మీరు ఫెయిల్యూర్ కావడం ద్వారా కావచ్చు. అయితే అవతల వ్యక్తుల ద్వారా మీరు మోసపోయి ఉండవచ్చు. లేకపోతే పరిస్థితుల ప్రభావం కారణంగా వారు మీ నుండి దూరం కావచ్చు. అయినప్పటికీ ముఖ్యంగా పరిస్థితిని ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల వల్ల మీరు ఈ సమయంలో మీ జీవితం ఈ విధంగా నాశనం కావడానికి అదే ముఖ్యమైన కారణమని గుర్తించాలి. లేకపోతే మీ జీవితం మరోలా ఉండేది. అయితే ఈ సమయంలో చూసినట్లయితే గనుక జీవితంలో నిరాశ నిస్పృహలు తప్ప మీకు ఏమీ కనిపించడం లేదు. అటువంటి పరిస్థితి కనుక మీరు చూసినట్లయితే మీరు ఆ విషయాన్ని మర్చిపోయి అంటే గతం గత అనే విషయాన్ని మీరు గమనించి భవిష్యత్తులో మీ జీవితం ఏ విధంగా సాగాలి అని మీ భవిష్యత్తును మీకు నచ్చినట్లుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ కుటుంబ సభ్యులకు మీకోసం మీరు బతకడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడు మరో అవకాశం ఇస్తాడు. కాబట్టి మీరు చేసినటువంటి పొరపాటు కావచ్చు, తప్పు కావచ్చు, ఏదైతే ఉందో ఒకరి ద్వారా మీరు మోసపోయి ఉండొచ్చు. లేకపోతే పరిస్థితుల ప్రభావం వారికి దూరం కావాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమయంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నారు. మానసిక ప్రశాంతత లేదు. ఎటు చూసిన నిరాశని నిస్పృహలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో భగవంతుడు మీకు మరో అవకాశాన్ని ఇచ్చాడని గుర్తుంచుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అయిపోయిన విషయము గురించి పూర్తిగా మర్చిపోయి మళ్ళీ తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీరు ఇంతకు ముందు కంటే ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ విధంగా ప్రేమ వ్యవహారాల వల్ల మోసపోయిన వ్యక్తి యొక్క జీవితంలోకి కనిపిస్తుంది. ఇక మరొక కారణం ఏమిటంటే కనుక తులారాశికి చెందిన వ్యక్తులు వ్యాపారాలు పెట్టి నష్టపోవడం అంటే ఈ సమయంలో మీరు ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితుల్లో ఉండడానికి మీరు జీవితంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉండడానికి మరొక ప్రధానమైన కారణం వ్యాపారంలో నష్టపోవడం చాలామంది చేసేటువంటి పొరపాటు. ఏమిటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని సామెత మనందరం తరచూ వింటూ ఉంటాం. అంటే చాలామంది వ్యాపారంలో చాలా పై స్థాయిలోకి వెళ్ళి బంగ్లాలు, కార్లు కొంటున్నారు. మాకేంటి మేము కూడా అప్పు సప్పు చేసి ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెడతాం. దానివల్ల మేము సక్సెస్ అవుతామని ఏదో తొందరపాటుతనంలో గాలిలో మెడలు కట్టుకొని వ్యాపారాలు మొదలు పెడుతూ ఉంటారు. ఇలా ఒకళ్ళు చూసి ఒకళ్ళు అదే వాత పెట్టుకోవడం అంటారు. అంటే వారి దగ్గర పెట్టుబడి డబ్బు లేకపోయినా సరే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. డబ్బు అప్పుగా తీసుకొని వస్తారు. అధిక ఇంట్రెస్ట్‌కి కూడా డబ్బు అప్పుగా తీసుకొని వచ్చి వ్యాపారాన్ని మొదలు పెడతారు. ఈ విధంగా చేయడం అనేది మీరు చేసినటువంటి పెద్ద తప్పు. అంటే మీ దగ్గర పెట్టుబడికి డబ్బు లేకపోయినా సరే మీరు పెద్ద మొత్తంలో అప్పు చేయటం ద్వారా చాలా పెద్ద పొరపాటు అనేది చిన్న మొత్తంలో డబ్బు తేవటము, పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని నష్టపోవటము, అంచెలంచెగా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే అనుభవం లేని వ్యాపారం జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరమైనటువంటి కనిపిస్తుంది. కొంతమందికైతే వ్యాపారం గురించి పూర్వపరాలు కూడా తెలియనటువంటి పరిస్థితిలో వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. ఇలా వ్యాపారాన్ని అవతల వ్యక్తి ద్వారా నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. వ్యాపారం మొదలుపెట్టి బాగా ఎదుగుదాం కదా అని మేము కూడా అదే విధంగా చేస్తామని ఒక భావంతో చేయకూడదు. మనసుతో బట్టి చిన్న చిన్న అంచెలంచెలుగా వ్యాపారంలో ఎదగాలి తప్ప ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారంటే నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి అవకాశాన్ని భగవంతుడు మీకు ఇస్తాడు. వ్యాపారం మొదలుపెట్టే ముందు 1కి 100 సార్లు ఆలోచించి వ్యాపారం మొదలుపెట్టాలి. ఆ వ్యాపారం యొక్క పూర్వపరాలు పూర్తిగా తెలుసుకొని అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి పడతారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్‌తో దూసుకొని వెళ్ళగలుగుతారు. అంటే ఒకేసారి పెద్ద పెట్టుబడుల జోలికి వెళ్ళకుండా చిన్న చిన్న ఉద్యోగం కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, ఎవరితోనైనా కలిసి ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టండి. అదే అంచెలంచెలుగా పెరిగి పెద్దవుతుంది గానీ, అత్యాశకు పోయి ఎక్కువ పెట్టుబడికి డబ్బులు తీసుకొచ్చి, ఎక్కువ ఖర్చు పెట్టి వ్యాపారం చేయడం వల్ల నష్టపోయే ప్రయత్నాలు కనపడతాయి. మీ తలరాతను మీరే ఖచ్చితంగా మార్చుకోగలుగుతారు. కాబట్టి భగవంతుడిని ఈ విధంగా ఏ కారణం వల్ల నష్టపోయినా సరే అవకాశాన్ని ముందుకు తీసుకొని, ఆ అవకాశం సద్వినియోగం చేసుకొని మీ యొక్క తలరాతను మీరే మార్చుకోవచ్చు. ఈ విధంగా తులారాశి వారు మీ యొక్క జీవితంలో జరిగిన తప్పులను, ఒడిదుడుకులను మీకు మీరే సరిచేసుకొని జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఎప్పుడు
పక్కవారి నాశనాన్ని మనం కోరుకోకూడదు. ఒకరి నాశనం మనం కోరుకుంటే మన జీవితం మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఎవ ఎప్పుడు కూడా మంచి మార్గంలో వ్యాపారాన్ని మొదలుపెట్టాలి.